ప్రపంచ ఆరోగ్య సంస్థలో జరగబోయే అతి కీలకమైన మీటింగ్లో ఫస్ట్ స్పీకర్ వీడే అన్నట్టు రెడీ అవుతున్నాడే. వీడే అండి మన హీరో అభిరామ్. ఏం చేస్తుంటాడో? ఎంతోమంది మనసుల్లో ఉండే కోరికలు, చేయాలనుకునే పనులు కలగలిపి తనదైన శైలిలో కాగితం మీద కలంతో కొంచెం తెలుగులో ఏడు. అదే రైటర్ కథలు రాస్తుంటాడు. ఇదిగో కాల్ చేస్తుందే, ఈ అమ్మాయి మన హీరోయిన్, పేరు మధుమతి. దాన్ని కాల్ చేస్తుంది. హాయ్ అభి, గిఫ్ట్ చూసావా? ఎలా ఉంది? నీలానే అందంగా ఉంది. సారీ, మార్నింగ్ ఎమర్జెన్సీ ఉండింది, సో నిన్ను లేపడం ఇష్టం లేక నేను హాస్పిటల్కి వచ్చేసాను. హే సారీ ఎందుకు, ఐ అండర్స్టాండ్. గుడికి వెళ్దాం అన్నావు కదా, నువ్వు అక్కడికి వచ్చేస్తే నేను హాస్పిటల్ నుంచి డైరెక్ట్గా వచ్చేసాను. యా ఓకేరా, సీ యూ, బాయ్. ఏమైంది మన హీరోకి? గుర్తొచ్చినట్టుంది. ఏంటి? మనందరికి గుర్తొచ్చేదే. అది గుర్తొస్తే మనల్ని మనం మర్చిపోతాం. అది లేని మనిషి ఉండడు. బా, నువ్వు నీ అదో కంపేరింగ్ కొంచెం అర్థమయ్యేట్టు చెప్పించావు. అదే గతం, పాస్ట్. చాలే, ప్లీజ్ వైషు, వదిలే. పద. వైషు, నాకు భయం వేస్తుంది, ఇంకా స్లైడ్స్ రివైజ్ చేయాలి. నువ్వు రివైజే చేయాలి, నేను చదవాలి. ఇప్పుడు అలాగే అంటావు, లాస్ట్ మార్క్స్ మాత్రం వస్తాయి. చూడండి రా, వచ్చే 3% డిఫరెంట్ కోసం చదవలేదు భయ్యా మన కథలు పడతారు. ఒరే పిలిపిత్రి మోమోడా, ముందు మనది చదువుకోరా. ఏమన్నా చదివారా? ప్రాక్టికల్సే కదరా, ఇప్పుడు చూద్దాంలే. పిక్స్ ఉన్నాయి వాడి దగ్గరన్నా? నా దగ్గర ఉన్నాయి, తీసుకో. ఫొటోస్ ఉన్నాయి, పేర్లు లేవురా. ఫొటోస్ ఉన్నాయని చెప్పాను కానీ పేర్లు నేను చెప్పానా? ఉట్టి ఫొటోస్ నేనేం చేసుకోను రా. ఫ్రేమ్ కట్టించి ఇంట్లో పెట్టుకో. ముక్కు మీద కొడితే మూసుకొని చేస్తావు. ఇక్కడ రారా, నేను చెప్తా. నాకు కొన్ని తెలుసురా. ఇది స్పోరాంజియా, ఇవి స్పోర్స్. ఓకేనా? మస్తు అర్థమైంది రాబాయ్, తేంతట్లా ఉంటుంది అదే కదా. చూసావా వాళ్ళు ఎలా నేర్చుకుంటున్నారో? హలో మందమతి, మేము అలానే నేర్చుకుంటాం. నన్ను మందబత్తి అంటావా? సహారా డెజర్ట్లో స్వెటర్ వేసుకునే మొహము నువ్వు. కనీసం స్వెటర్లు వేసుకుంటాం, మీరైతే ఏకంగా రగ్గులు వేసుకొని తిరిగే రకం. అయినా మీలాంటి లూజర్స్తో నేను మాట్లాడను. లూజర్స్ అంటుందేంట్రా? రేయ్, తను మీ చెల్లని చెప్పానా? Roll numbers 1 to 10 stay here, others can move to your allotted rooms. This is exam, so don't copy, write whatever you know. What do you want? There's no need to copy, write what you know. ఎందుకురా కాపీ కొడతారు? మీకు వచ్చింది రాయొచ్చుగా. అప్పుడు కరెక్షన్ చేస్తే హార్ట్ అటాక్ వస్తుంది. Who's that again? సంజయ్ గారు మ్యామ్. అమ్మతోడు మ్యామ్, నేనైతే కాదు. You get up and go out. అబ్బా, ఇది లంగేనా? అది క్లినిక్ ఇన్స్పెక్టర్ గుడ్డోడా. సరే అలానే కానిద్దాం. ఏం చూస్తున్నావు బాబు? మ్యామ్ స్లైడ్ క్లియర్గా లేదు మ్యామ్. అసలు స్లైడే లేదు. అరే మామ, ఆ స్లైడ్ ఏంద్రా? ఇద్దరివి వేరు వేరు స్లైడ్స్. ఎందుకు మ్యామ్ మా జీవితాలతో ఆడుకుంటారు? సేమ్ స్లైడ్స్ ఇచ్చినా రాయలేం, బతుకులు మావి.
ఎలా రాసారా? ఫైనల్స్కి తర్వాత చదువుకోవచ్చు, ముందు ఫార్మాకి చదువుకోండి. రేపు ఫార్మా ఎగ్జామ్ ఉందా? ఉంది కదరా, అదేంట్రా మామ, నాకు ఎవరు చెప్పలేదేంట్రా? క్లాస్లో అరిచి చెప్పింది కదరా. మరి నేను ఎలా మిస్ అయిన అబ్బా? తమ క్లాస్ వింటేనేగా మిస్ అవ్వడానికి. నీకు తెలుసో లేదు, నేను ఫార్మా కింగ్ని. బొంగేం కాదు. సరే అయితే టెల్ మీ ఎనీ యాంటీకోలినర్జిక్ డ్రగ్ విచ్ కాజెస్ టాకికార్డియా. టాకీ టాకికార్డియా అంటామా? చెప్పు మరి. పగిలిందా? ఏదో చెప్పండిరా బాబు. ఓయ్ నువ్వేంటి ప్రాంప్టింగా? ఫార్మా కింగ్ కదా, హెల్త్ ఎందుకు కదా కృష్ణ? అంటే యాక్చువల్లీ న్యాచురల్లీ కూడా అదే, బయాలజికల్లీ కూడా అదే, ఫార్మకో డైనమికల్లీ కూడా అదే కదా. అదే ఏది? యాక్చువల్లీ నాకు గుర్తుంది, కానీ నేను టెన్షన్లో మర్చిపోయాను. యాక్చువల్లీ నేను త్రిపాఠిలో చదివాను. అయ్యో అవునా అండి, మేము గ్రేస్ అనాటమీ అనుకున్నాం లేదు. సరే కానీ టాకికార్డియా అంటే ఏంటో చెప్పు. క్రీజ్ ఇన్ హార్ట్ రేట్. ఇంక్రీజ్ ఇన్ హార్ట్ రేట్ రా. అవునా? అమ్మా, నాకు చెప్పకుండానే చదివేస్తున్నావు కదరా. టాకికార్డియా అంటే హార్ట్ రేట్ అని నాకు కూడా తెలుసు. రే రే దరిద్రం కూడా ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ ఫైటింగ్. పదండి. మేము లంచ్కి వెళ్దాం, వస్తారా? ఎప్పుడు చూడు తిరగడమేనా? నేనేమైనా డబ్బులు అడిగానా? మీరు మారరా పో. రే మనకేం పోస్టింగ్స్ రా? అదిగో మందమత వస్తుంది, అడగాల. అడుగు. మధు ఎక్కడికి? స్కై డైవింగ్కి వస్తావా? హే జోకేసిందిరా. ఏ క్లినికల్స్ అని? ఏ క్లినికల్స్ ఒకటి తెలీదు, ఏదవ కవరింగ్ ఒకటి. ఏ ఫ్లోర్? గ్రౌండ్ ఫ్లోర్. ఓకే, గ్రౌండ్ ఫ్లోర్ అంటరా. ఏ మేరా ఫైలే. M5 सीमा. आपको मेक और सबको चेस्ट में 2 डब्बे रहती है. उस डब्बे में बहुत सारे डब्बे होते हैं और उसमें जनरली नॉर्मली श्वास होती है, पर आपको जेल है. डॉक्टर आएगी और जेल को ले जाएगी. ఏం చెప్పావమ్మా? ओ మీకు తెలుగు వచ్చా? షార్ట్ రే. రే వెళ్ళండి రా. రే రారా, పదరా. ఆ బాబుతో కలిసి కేసు తీసుకుందాం. సారీ మధు, సంజయ్తో ఫ్రెండ్షిప్ అనుకోకుండా జరిగింది. ఇట్ వాజ్ అన్ యాక్సిడెంట్. యాక్చువల్లీ వాడు చేసే చెత్త పనులు నాకు నచ్చవు. సారీ. అరే సారీ రా, అదేదో. ఏమన్నాడు రా? నాతో కొంచెం యాక్సిడెంటా? రే నువ్వు పక్క చేరా కొంచెం, నువ్వు ఇక్కడ రారా. యాక్సిడెంట్ అయితే వీడి నీ ఫ్రెండ్, మరి మధు ఏంట్రా నీకు ఫస్ట్ చేసే డాక్టరా? నీకు తెలుసు కదరా మధు అంటే నాకు ఇష్టం అని. అరే నాకు ఒకటి అర్థం కాదు, ఇంతమంది అమ్మాయిలో నీకు మధ్య ఎట్లా నచ్చిందిరా? పిట్టకు పట్టగట్టినట్టు ఉంటుంది. ఎవ్రీ గర్ల్ ఇస్ బ్యూటిఫుల్ రా, ఇట్ జస్ట్ టేక్స్ ద రైట్ గై టు సీ ఇట్. తొట్టుకోరు కట్టేం కాదు. బాబు నానా, నోట్బుక్ సినిమా మేము కూడా చూసాం, అందులో రైన్ గోస్లింగ్ డైలాగ్ అది. నేను తెలియదని చెప్పు. సర్లే నీ చావు నువ్వు చావు. హాయ్. హాయ్, కెన్ యూ హెల్ప్ మీ అవుట్? యా షూర్. మీకు ఏమైంది? అది మీరే చూసి చెప్పాలి సార్. హాస్పిటల్కి ఎందుకు వచ్చారు మీరు? విరోచనాలు అవుతున్నాయి సార్. విరో వాట్? పెయిన్. రేయ్ ఎక్కడ బాగరా. అవుతుంది విరోచనాలు? ఏం డాక్టర్లేగా మీరు? విరోచనాలు ఏడవుతున్నాయో వాట్ తెలియదు. ఈస్ హి సేయింగ్? మీ పేరేంటి? నా పేరు అర్జున్. ఎక్కడి నుంచి వచ్చారు? ఎటు వెళ్ళిపోయారు మేడం? మంచూరియనే. వాడా ఛాన్స్ ఇస్తే పేషెంట్ ప్యాంక్రియాస్ ని పక్క ఊరికి పార్సిల్ చేస్తాడు. వాడు మంచివాడా? ఆ తింగరోడ్ గురించి కాదు నేను చెప్పేది, అభి అబ్బో గురించి. అభి పుస్తకాలు ప్రియురాలు మనసు ఎటో వెళ్ళిపోయింది. ఆపుతావా ఇంకా? పద. ఓకే. రే మరి అంత తొంగకరా, నట్టి ఇరిగిపోతుంది. హే ఏమైంది? రా కూర్చో. ఏంటి డైటింగా?
ఇదిగో ఈ చాక్లెట్ తీసుకో. థ్యాంక్స్. నిన్న ఒక క్వశ్చన్ అడగాలి, ఫీల్ అవ్వద్దు. నేనేమైనా రాయినా నువ్వేమన్నా ఫీల్ కాకపోవడానికి? ఓకే సారీ అడుగు. నువ్వు పెద్దగా చదవు కదా, నీకు భయమేదా? భయం ఎందుకు, నావెల్స్ రాయడం ఇష్టం. ఒకటి స్టార్ట్ చేసా కూడా, ఎంబీబీఎస్ జస్ట్ డిగ్రీ మాత్రమే. దానికి ఎంబీబీఎస్సా? ఏదైనా చిన్నది చేయొచ్చు కదా. నేను కలవాలని రాసి పెట్టుందేమో. సరే కానీ నీ ప్లాన్స్ ఏంటి, నీ గురించి చెప్పు. నాకు గైనాక్ అంటే చాలా ఇష్టం. గైనాకా? అంతే బాబు, మీ అబ్బాయిలందరికీ గైనకాలజిస్ట్ అంటే చిన్న చూపు. అయ్యో అలా ఏం కాదు, పెద్దగా ఏమి ఉండదంటారు కదా. నీకేం తెలుసు బాబు, ఒకేసారి 2 లైఫ్స్ని చూసుకోవాలి. ఓకే సరే కానీ వాట్ ఈస్ దట్ యూ వాంట్ ఇన్ లైఫ్, మనీ ఆర్ ఫేమ్? ప్రాబ్లీ హ్యాపీనెస్, చేసే పనిలో ఒక సాటిస్ఫాక్షన్. అటెండెన్స్ తీసుకుంటున్నారు. యా. సో అభి గారు, మీ బుక్ ఎప్పుడు చదవచ్చు? ఇంకో 1 year పట్టచ్చు. ఐల్ బి వెయిటింగ్. ఓహో సిస్టర్ వెయిటింగ్ అంట. ఊరుకోరా 10 అటెండెన్స్కి. నీకు అటెండెన్స్ ఇచ్చేస్తా కానీ పదా మెస్కి. ఏంట్రా అప్పుడే పడిపోయిందా? ఎవ్వరు పడిపోలా, ఇద్దరం ఇక్కడ ఉన్నాం. కాకపోతే నాలో తను, తనలో నేను. కవ్ అయిపోయావుగా. దానికి రీజన్ డోపమైన్ హార్మోన్ అంటరా. లవ్లో ఉంటే అది కొంచెం ఎక్కువ సెక్రెట్ అవుతుంట. అవురా భయ్, నువ్వు పప్చారు తను మునక్కాడ, మేము చెప్తాం కవితలు, దానికి హార్మోన్లోనే కథలు చెప్పకు. నిజం రా, లవ్ హార్ట్కి సంబంధించింది అనుకుంటాం కానీ ఇట్స్ హార్మోన్స్ ఇన్ ద బ్రెయిన్ విచ్ ప్లే. ఎండార్ఫిన్స్ వల్ల హ్యాపీనెస్, నారెపినెఫ్రిన్ వల్ల మెమరీస్ పెరగడం జరుగుతూ ఉంటాయి. ఏం చదవాలని చెప్పి ఏది చెప్తాను నమ్ముతాను అనుకోకు, నేనంత అవలేగాని కాదు. రేయ్ పద. అమ్మయ్య వచ్చావా, పద వెళ్దాం. మధు, హే ఇదెక్కడ దొరికింది నీకు? నేను ఇంకా లూజర్నే అంటావా? అది ఎప్పుడో కాలేజ్లో అన్నాను, ఇంకా గుర్తుందా నీకు? అన్నది నువ్వు కదా, ఎలా మర్చిపోతా. నువ్వు ఇప్పటికీ లూజర్వే స్టడీస్లో, కానీ రైటర్గా హస్బెండ్గా యు ఆర్ ది బెస్ట్. మనం చదివిన చదువుకి మన వృత్తికి సంబంధం లేకున్నా పర్లేదు, కానీ మన కళలకి మనం చేసే వృత్తికి పొంతన లేకపోతేనే ప్రాబ్లం. ఫాలో యువర్ డ్రీమ్స్.